నవచైతన్య కాంపిటీషన్స్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఈ వీడియోలో మనం 6వ తరగతి జనరల్ సైన్స్ కొత్తగా ప్రవేశపెట్టబడినటువంటి సిబిఎస్ఈ పుస్తకాల ఆధారంగా 8వ చాప్టర్ కాంతి, నీడలు మరియు పరావర్తనాలు అనే టాపిక్లోని ముఖ్యమైనటువంటి పాయింట్స్ అన్నింటినీ కూడా క్విక్గా రివిజన్ చేయడానికి ప్రయత్నం చేద్దాం. ఈ వీడియోను ప్రారంభించడానికంటే ముందు మీ పూర్వజ్ఞానానికి ఒక పరీక్ష. మీకు కనుక సమాధానం తెలిసింది అన్నట్లయితే ఒకసారి వీడియోని పాజ్ చేసి కామెంట్ రూపంలో మీ సమాధానాన్ని తెలియజేయండి. నీడ ప్రతిబింబాలలో ఏది రంగుల రూపంలో కనిపిస్తూ ఉంటుంది? సహజంగా మనం నీడలను గమనిస్తూ ఉంటాము, అలాగే ప్రతిబింబాలను కూడా గమనిస్తూ ఉంటాము. వీటిలో ఏది రంగులలో కనిపిస్తుంది, ఏది నల్లగా కనిపిస్తుంది అని అడుగుతూ ఉన్నారు. సమాధానం మీకు తెలిసింది అన్నట్లయితే ఒకసారి కామెంట్ రూపంలో తెలియజేసే ప్రయత్నం చేయండి. ఇక పాఠ్యాంశంలోకి వెళ్దాం. మన నిత్య జీవితంలో బస్సులు, కార్లు, సైకిళ్లు, చెట్లు, జంతువులు, పువ్వులు మొదలైనటువంటివి చూస్తూ ఉంటాము. అవే వస్తువులు ఏవి కూడా రాత్రి సమయంలో మనకు కనిపించవు. చీకటి గదిలో ఏ వస్తువు మనకు కనిపించదు. అటువంటి సమయంలో మనం కొవ్వొత్తి లేదా టార్చ్ లైట్ ను వెలిగించి గదిలో ఉన్నటువంటి వస్తువుల్ని చూస్తూ ఉంటాము. దీన్ని బట్టి వస్తువులు చూడడానికి కాంతి మనకి సహాయపడుతుంది అని చెప్పి గుర్తించవచ్చు. టార్చ్ బల్బు అనేటువంటి స్వయంగా కాంతినిచ్చేటువంటి ఒక వస్తువు. స్వయంగా కాంతినిచ్చేటువంటి మరొక సుపరిచిత వస్తువు సూర్యుడు. పగటి సమయంలో సూర్యకాంతి వల్ల మనం అన్ని వస్తువులని చూడగలుగుతూ ఉన్నాము. తమ స్వంత కాంతిని విడుదల చేసేటువంటి సూర్యుడు మొదలైనటువంటి వస్తువులను ప్రకాశవంతమైనటువంటి వస్తువులు అని పిలుస్తూ ఉంటారు. కుర్చీ, పెయింటింగ్ లేదా షూ, ఇతర వస్తువులన్నీ కూడా తమపై పడినటువంటి కాంతిని వెనక్కి తిరిగి పంపుతూ ఉంటాయి. సో పారదర్శక, అపారదర్శక మరియు పాక్షిక పారదర్శక పదార్థాల గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దీనికంటే ముందుగా నవచైతన్య కాంపిటీషన్స్ డిఎస్సి ఆన్లైన్ ఎగ్జామ్స్ నిర్వహిస్తూ ఉన్నది. సో వీటికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు తెలుసుకోవాలి అన్నట్లయితే ఏపీ డిఎస్సి అని 9640717460 నెంబర్కి వాట్సాప్ సందేశం పంపించండి. మనం ఏ వస్తువు ద్వారా చూడలేమో అలాంటి వస్తువులని అపారదర్శక పదార్థాలు, అపారదర్శక వస్తువులు అని పిలుస్తూ ఉంటారు. ఉదాహరణకు రబ్బరు, పెన్ను, పెన్సిల్, నోటు కాగితము, నోటు పుస్తకము, కాగితము, గుడ్డముక్క మొదలైనటువంటివన్నీ కూడా అపారదర్శకమైనటువంటి వస్తువులకు ఉదాహరణలుగా చెప్పవచ్చు. మనం ఏ వస్తువుల ద్వారా స్పష్టంగా చూడగలుగుతూ ఉంటామో వాటిని పారదర్శక వస్తువులు అని చెప్తూ ఉంటారు. ప్లాస్టిక్ స్కేలు ఒక పారదర్శక వస్తువు మాదిరిగా పనిచేస్తూ ఉంటుంది. కాంతిని తమ గుండా వెళ్ళనివ్వడం మూలంగానే ఈ వస్తువులన్నీ కూడా పారదర్శకంగా మనకు కనిపిస్తూ ఉంటాయి. మరికొన్ని వస్తువుల నుండి మనం వస్తువులను చూడగలుగుతాము కానీ స్పష్టంగా చూడలేము. ఈ తరహా వస్తువుల్ని పాక్షిక పారదర్శక వస్తువులు అని చెప్పి అంటాము. నూనె పూసినటువంటి కాగితము, గరుకు గాజు మొదలైనటువంటివన్నీ కూడా ఈ పాక్షిక పారదర్శక పదార్థాలకి, పాక్షిక పారదర్శక వస్తువులకి ఉదాహరణలుగా మనం చెప్పవచ్చు. నీడలు అపారదర్శక వస్తువులు నీడలను ఏర్పరుస్తూ ఉంటాయి. గుర్తుంచుకోండి, సహజంగా పారదర్శక, అపారదర్శక, పాక్షిక పారదర్శక పదార్థాలలో వస్తువులలో అపారదర్శక వస్తువులు మాత్రమే సహజంగా నీడల్ని ఏర్పరుస్తూ ఉంటాయి. సూర్యకాంతిలో ఏదైనా అపారదర్శక వస్తువు ఉన్నప్పుడు నీడ ఏర్పడడాన్ని మనం గమనిస్తూ ఉంటాము. నీడను చూసి కొన్ని సందర్భాలలో వస్తువును గుర్తించడం సాధ్యమవుతుంది, కానీ చాలా సందర్భాలలో వస్తువును గుర్తించడం సాధ్యం కాకపోవచ్చు. చీకటిలో లేదా కాంతి లేని సందర్భంలో నీడలు ఏర్పడవు. అంటే నీడలు ఏర్పడాలి అంటే ఒక కాంతి జనకము అలాగే ఒక అపారదర్శక వస్తువు అనేటువంటి తప్పనిసరిగా కావాల్సి ఉంటుంది. ఈ రెండు ఉన్నప్పుడు మాత్రమే నీడలు ఏర్పడతాయి అని మనం గమనించవచ్చు. నీడను తెరపై మాత్రమే చూడగలుగుతాము. చాలా సందర్భాలలో నేల, గది గోడలు, భవనము లేదా ఇతర ఉపరితలాలు నీడలను ఏర్పరిచేటువంటి తెరలుగా కనిపిస్తూ ఉంటాయి. కాంతి వస్తువుపై పడేటువంటి దిశను, కోణాన్ని బట్టి కూడా నీడల యొక్క ఆకృతులు మారిపోతూ ఉంటాయి. కనుక చాలా సందర్భాలలో నీడ యొక్క ఆకృతిని బట్టి వస్తువును అంచనా వేయడం అనేటువంటి దాదాపుగా సాధ్యం కాదు అని చెప్పవచ్చు. ఒక సన్నని నోట్బుక్, ఒక దీర్ఘ చతురస్రాకారపు పెట్టె, ఈ రెండు కూడా ఒకే రకమైనటువంటి నీడలను ఏర్పరుస్తూ ఉంటాయి. అలాగే వివిధ రంగుల్లో ఉండేటువంటి పువ్వులు అనేక రంగులు కలిగి ఉన్నప్పటికీ అవి ఏర్పరిచేటువంటి నీడలన్నీ ఒకే రంగులో, నలుపు రంగులో కనిపిస్తూ ఉంటాయి. అలాగే నీడ యొక్క పరిమాణము కూడా వస్తువును కదిపే కొద్దీ మారిపోవడాన్ని మనం గమనిస్తూ ఉంటాం. సాధారణంగా కాంతి జనకానికి వస్తువుకి దగ్గరగా జరిపే కొద్దీ నీడ యొక్క పరిమాణం పెరగడాన్ని మనం గమనిస్తూ ఉంటాము. ఇక పిన్ హోల్ కెమెరా అనేటువంటి ఏ విధంగా పనిచేస్తుంది అనేది మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. పిన్ హోల్ కెమెరా తయారు చేయడం కోసం ఒక దానిలో మరొకటి జారేలాగా 2 అట్టపెట్టెలను తీసుకోవాల్సి ఉంటుంది. పెద్ద అట్టపెట్టె యొక్క ఒక చివరన చిన్న రంధ్రం చేయాల్సి ఉంటుంది. చిన్న అట్టపెట్టె యొక్క ఒక చివరన ఒక చతురస్రాకారపు రంధ్రం చేసి దానికి ట్రేసింగ్ పేపర్ ని అతికించాల్సి ఉంటుంది. చిన్న రంధ్రం గల పెట్టెలోనికి చిన్న పెట్టెను ట్రేసింగ్ కాగితం లోపల ఉండేలాగా నెట్టాలి. చెట్టు వైపు పిన్హోల్ కెమెరాను ఫోకస్ చేస్తూ చిన్న పెట్టెను తెరిచి ఉన్న వైపు నుంచి లోపల ఉన్న తెర లేదా ట్రేసింగ్ పేపర్ ని గమనిస్తూ తెరపై చెట్టు యొక్క ప్రతిబింబాన్ని మనం గమనించవచ్చు.
సాధారణంగా నీడలు నలుపు రంగులో మాత్రమే కనిపిస్తూ ఉంటాయి, కానీ పిన్ హోల్ కెమెరాలో ఏర్పడేటువంటి ప్రతిబింబము చక్కటి రంగులలో కనిపిస్తూ ఉంటుంది. అయితే ఈ పిన్ హోల్ కెమెరాలో ఏర్పడేటువంటి ప్రతిబింబం తలకిందులుగా ఉండడాన్ని కూడా మనం గమనిస్తూ ఉంటాం. పిన్ హోల్ కెమెరాను ఉపయోగించి సూర్యుడిని చూసినట్లయితే ఒక వృత్తాకార ప్రతిబింబాన్ని మనం గుర్తించవచ్చు. గ్రహణ సమయంలో కూడా ఈ పిన్ హోల్ కెమెరాను ఉపయోగించి మనం ప్రతిబింబాలను చూడవచ్చు. మనం ఎక్కువ ఆకులతో కూడినటువంటి చెట్లు కలిగినటువంటి ప్రదేశంలోనికి వెళ్ళినట్లయితే సూర్యకాంతి యొక్క చారలను మనం గమనిస్తూ ఉంటాం. ఈ చారల వల్ల నేలపై ఏర్పడేటువంటి ప్రతిబింబాలు సూర్యకాంతి యొక్క ప్రతిబింబాలుగా చెప్పవచ్చు. ఆకుల మధ్య ఉండేటువంటి చిన్న చిన్న ఖాళీలు పిన్ హోల్ కెమెరా వలె పనిచేసి ఈ ప్రతిబింబాలను ఏర్పరుస్తూ ఉంటాయి. పిన్ హోల్ కెమెరాలో ప్రతిబింబాలు అన్ని రుజు మార్గంలో కాంతి ప్రసరించడం మూలంగానే ఏర్పడుతూ ఉంటాయి. ఒక పొడవాటి పైపు ముక్క లేదా రబ్బర్ గొట్టాన్ని నిటారుగా ఉంచి దూరంగా ఉన్నటువంటి వస్తువును దాని గుండా మనం గమనించగలుగుతాము. అయితే ఈ పైపును గనక కొంచెం వంచి ఆ వస్తువును చూడడానికి ప్రయత్నం చేసినట్లయితే వస్తువు మాత్రం మనకు కనిపించదు. సో కారణం కాంతి రుజు మార్గంలో ప్రసరిస్తూ ఉంటుంది. సో వంకరగా ఉన్నటువంటి పైపులో కాంతి రుజు మార్గంలో ప్రసరించలేదు కనుక మనకు వస్తువు కనిపించదు. దర్పణాలు, అద్దాలు మరియు పరావర్తనము. దర్పణం ఎదురుగా మనం నిలబడినట్లయితే మన ముఖం యొక్క ప్రతిబింబం దర్పణంలో కనిపిస్తూ ఉంటుంది. ఇలా దర్పణంలో మనం చూసే ప్రతిబింబం తన ముఖం యొక్క పరావర్తన రూపంగా చెప్పవచ్చు. ఇలా దర్పణంలో మనం చూసేటువంటి ప్రతిబింబాన్ని మన ముఖం యొక్క పరావర్తన రూపంగా చెప్పవచ్చు. దర్పణము కాంతి పుంజాన్ని పరావర్తనం చెందిస్తుంది. ఒక మార్గంలో వెళ్లే కాంతిని ఏదైనా వస్తువు నిర్దిష్ట కోణంతో వెనక్కి పంపించేటువంటి ప్రక్రియనే కాంతి యొక్క పరావర్తనము అని చెప్పి పిలుస్తాము. ఈ పై చిత్రం ఇక్కడ ఒక చిత్రం ఇవ్వబడింది. ఈ చిత్రము కాంతి యొక్క రుజుమార్గ ప్రసారాన్ని గురించి, సమతల దర్పణంపై జరిగేటువంటి కాంతి యొక్క పరావర్తనాన్ని గురించి తెలియజేస్తూ ఉంటుంది. సో మొత్తంగా ఇది ముఖ్యమైనటువంటి పాయింట్లు. ఇక మొదట అడిగినటువంటి ప్రశ్నకు ఒకసారి సమాధానం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో నీడ అనేది కాంతి లేని ప్రాంతము. అపారదర్శక పదార్థం ఉన్నటువంటి సందర్భంలో మాత్రమే నీడ ఏర్పడుతుందని చెప్పుకున్నాము. సో నీడ అనేది కాంతి లేని ప్రాంతం కనుక ఎల్లప్పుడూ కూడా నల్లగా కనిపిస్తూ ఉంటుంది. అలాగే ప్రతిబింబం మాత్రం వస్తువు ఏ రంగులో ఉన్నదో అదే రంగుల్లో కనిపిస్తూ ఉంటుంది. సో కాబట్టి నీడ నలుపు రంగులోను, ప్రతిబింబం అనేది ఉన్న రంగులు వస్తువు యొక్క ఏ రంగులో ఉన్నాయో అదే రంగుల్లోనూ కనిపించడాన్ని మనం గమనించవచ్చు. థ్యాంక్ యూ.